నీడన నిలుపగలిగే యోధులే రమ్మా. ఒక వాడకి పరిమితమా అంబేద్కరుడు, ప్రతి వాడికి హక్కులను పంచినవాడు. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. తను రాసిండు రాజ్యాంగం దేశం కోసం, తను చేసిండు పోరాటం అందరి కోసం. చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. ఎందుకు మాది కాదు ఆ నినాదం, గని అవగాహన లేకున్నది కొంత సమాజం. రాజ్యాంగం ప్రతిఫలాలు పొందుతూ జనం, అది అంటేందని అడిగే అవివేకుల దేశం. జీవితాన్ని ధారపోసినాడు రమణకై, అవమానాలను భవించి నిలిచెర బలమై. భావితరాల బతుకులు మార్చుట కొరకై, అణచబడిన వాళ్ళ కొరకు పుట్టెర వెలుగై. నువ్వు చదువుతున్న ఈ చదువు ఆయన రాత, నువ్వు చేసుకునే ఈ నౌకరి ఆయన రాతే, నువ్వు పొందే ఏ పదవైనా ఆయన భిక్షే. జై భీమ్ జై భీమ్ జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీమ్ జై భీమ్ ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. భారత రాజ్యాంగ పితామహుడు, సంఘ సంస్కర్త, భారతరత్న డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారు 135వ జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ పట్టణంలో నడిబొడ్డును ఇటువంటి మహా గొప్ప కార్యాన్ని నిర్వర్తించడం ఎంతో ఘనంగా ఆలోచించవలసిన విషయం. ముఖ్యంగా ఏంటంటే ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఆర్మూర్ దళిత ఐక్య తాండం నుంచి ఒక స్థలాన్ని కేటాయించడం జరిగింది. అది అంబేద్కర్ భవనం గురించి. ఆ భవనంలో మరి స్థలంను దాన్ని కోర్టులో వేయడం జరిగింది. నిజామాబాద్లో కోర్టులో వేసిన సందర్భంలో కూడా ఆ కోర్టు నుంచి కూడా ఆర్మూర్ నుంచి ఆర్మూర్ కోర్టులో నిజామాబాద్ కోర్టులో కూడా మా దళిత ఐక్య తాండం పేపర్లో ఆ ల్యాండ్ని ఇవ్వడం జరిగింది. కానీ దాన్ని ఇంతవరకు కూడా ఏ దిక్కు మొక్కు లేకుండా దాన్ని అలాగే పడితులో ఉంచారు. మరి దానికి ప్రతిసారి మేము అక్కడ జెండావిష్కరణ చేస్తూ మేము ఈ సమస్యను ప్రతిసారి ఈ అంబేద్కర్ జయంతి రోజున మేము లేవనెస్తున్నాము. ఈ రాజకీయ నాయకులు వాళ్ళు రాజకీయాలు ఏమున్నా వాటిని కాదని పక్కన పెట్టి అంబేద్కర్ భవన స్థలం కోరుకుంటూ మరి ఈ సందర్భంగా అందరూ కూడా నాయకులు ఒకటై దళిత సంఘాలు కూడా అన్ని ఏకమై కూడా ఈ కార్యక్రమం జయప్రదం తెలిపి కోరుకుంటూ ముగిస్తున్నాం. జై భీమ్. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క 130వ జయంతిని దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. దీనికి మైనారిటీలు, క్రైస్తవులు, హిందూ సోదరులు ప్రతి ఒక్కరూ హాజరైంది. వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ముఖ్యంగా గత 20 సంవత్సరాలుగా ఈ అంబేద్కర్ చౌరస్తాను అభివృద్ధి చేయమని, అంబేద్కర్ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థలాన్ని అభివృద్ధి చేయమని ఎన్నో విజ్ఞప్తులు చేసినా కానీ ఎవ్వరు కూడా పట్టించుకునే సందర్భం లోపల మరి ఈసారి మన మున్సిపల్ చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కమిషనర్ గారు, పురపాలక సంఘ సభ్యులందరూ కలిసి ఏకగ్రీవంగా అంబేద్కర్ చౌరస్తాను డెవలప్ చేయాలని చెప్పేసి అధిక నిధులు ఇచ్చి మార్గాలు అవన్నీ వేసేసరికి వారికి కూడా మేము దళిత సంఘాల ఆధ్వర్యంలో ధన్యవాదాలు తెలియజేస్తాము. ముఖ్యంగా మేము ఈరోజు ఎంతో ఎదురు చూస్తున్న సందర్భంలో కూడా
మన స్థానిక శాసనసభ్యులు పైడి రాకేశ్వర రెడ్డి గారు కూడా వచ్చి మరి ఇక్కడ మరి అంబేద్కర్ గారి పూలమాల వేస్తారని భావించాం. మరి ఏ కారణం చేత 950 నివాసం ఉన్నట్టు ఏదైనా ఆధారాలు చూపిస్తేనే కులం సర్టిఫికెట్ ఇస్తారు. కానీ ఇక్కడ తెలంగాణలో కులం పేరుతో సర్టిఫికెట్ ఇవ్వండి, కానీ ఈ మధ్యన మారంటే మాల, మాకంటే మాదిగా అని చెప్పేసి అనేక కులం సర్టిఫికెట్ తీసుకుంటా ఉన్నారు. దయచేసి ప్రభుత్వం దీనిపై సమీక్ష చేసి ఎట్టి పరిస్థితుల్లో ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి నిబంధనలు తెలంగాణలో అమలు చేసి చాలా కఠినమైన నిబంధనలు పాటించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు పోలీస్ శాఖకు, ప్రెస్కు, మరి వివిధ సంఘాలందరికీ, ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. భారత రాజ్యాంగ పితామహుడు బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఆర్మూర్లో అంబేద్కర్ జయంతిని అన్ని పార్టీలు మరి ఘనంగా నిర్వహిస్తాయి. ఆ ఘనంగా నిర్వహించడంలో ప్రధాన పార్టీలైనటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ, దేశంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కానీ, లోకల్లో ఉన్నటువంటి ఆర్మూర్ ఎమ్మెల్యే కానీ ఇక్కడ అంబేద్కర్ భవనం లేకపోవడం చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఈరోజు ఇక్కడ ఎన్నో సంఘాలు ఉన్నాయి, కానీ ఈ ఆర్మూర్లో ప్రతి కులానికి ఒక కుల సంఘ భవనం ఉన్నది. కానీ అంబేద్కర్ భవనం లేకపోవడం ఇక్కడి నాయకుల శవకతనానికి నిదర్శనం అని చెప్పేసి మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ మరి ఆర్మూర్లో అంబేద్కర్ భవనం నిర్మాణానికి కృషి చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ఎన్నో దళిత సంఘాలు ఉన్నాయి. ఈరోజు ఆర్మూర్లో అంబేద్కర్ చౌరస్తాలో ఉన్నటువంటి అంబేద్కర్కు గ్రానైట్ వేసి సీలింగ్ వేస్తే సంతోషపడ్డటువంటి మనం అంబేద్కర్ భవనాన్ని నిర్మించుకుంటే తప్ప మరి ఆ లోటు పూడ్చలేదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ప్రభుత్వాలు వెంటనే ఆర్మూర్లో అంబేద్కర్ భవనాన్ని నిర్మించేందుకు మరి అందరూ కృషి చేయాలని చెప్పేసి సందర్భంగా కోరుతాం. కార్యకర్తలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక 135 సంవత్సరాల జయంతి సందర్భంగా అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ప్రతి ఒక్కరూ బాబాసాహెబ్ అంబేద్కర్ను జయంతి సందర్భంగా రాగానే పూలదండలు వేయడము, బాబాసాహెబ్ గురించి మాట్లాడడం, వెళ్ళిపోవడం జరుగుతూ ఉన్నది. కానీ ఆయన ఆశయ సాధన కోసం కృషి చేసే వాళ్ళు కరువైపోయారు. ఈ విషయాన్ని ఎందుకు మాట్లాడాల్సి వస్తున్నదంటే ఇది ఒక తంతు మాత్రమే అయిపోయింది. కానీ ఆయన ఆశయ సాధన కోసం మాత్రము ఎవరు కూడా కృషి చేయడం లేదు. బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, ఉన్నత వర్గాలు కానీ, అగ్రకులాలు కానీ ఎవరు కూడా బాబాసాహెబ్ను ఎన్నో సందర్భాలలో స్మరించుకుంటున్నాం, కానీ ఆశయాలను మర్చిపోతున్నాం.